హైదరాబాద్ పాత బస్తీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతున్నాయి. భూధాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం భూముల విషయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పాత బస్తీలోని మన్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నీస్, సర్ఫాన్ ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహేశ్వరంలో 100 ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ. స్ఫూర్తి ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే అయితే మనము పాత బస్తీలో భూదందాలకు సంబంధించి అయితే మనకు ఉదయం నుంచి అయితే ఈడీ సోదాలు జరుగుతున్నాయని చెప్పాలి. అయితే తనిఖీలు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అయితే ఉదయం నుంచి అయితే ముగ్గురిని మాత్రము ముగ్గురు ఇంట్లలో అయితే ఇవి సోదాలు చేశారని చెప్పాలి. అయితే గతంలో కూడా చూసుకుంటే అయితే మనము దీనికి సంబంధించి అయితే నాగారంలోని 42 ఎకరాల భూదాన్ భూమి అన్యక్రాంతాలపై ఈడీ కూడా విచారణ కొనసాగించింది. అయితే విహారానికి సంబంధించి కూడా ఆర్టీఓ వెంకటాచారిని కూడా విచారించిందనే చెప్పాలి. అయితే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ని కూడా దాంతోపాటు తహసీల్దార్ జ్యోతిని విచారణగా ఆధారంగా కూడా ఆర్డీఓ ఇది ప్రశ్నించింది. గతంలోనే అయితే భూదాన్ బోర్డుకు చెందిన భూమిని ఖదీర్ ఉనిషా అనే మహిళ మాత్రం అధికారుల ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తహసీల్దార్ కలిసి ఆమె మాత్రము రిజిస్ట్రేషన్ ని హడావిడిగా చేసుకున్నట్లు కూడా గతంలోనే గుర్తించారు. అయితే ఇప్పుడు కూడా విజిలెన్స్ విభాగం భూదాన్ భూముల భాగోతం వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటివరకు జ్యోతిపై అయితే కేసు నమోదైంది. జ్యోతిపై కేసు నమోదైన తర్వాత కూడా విజిలెన్స్ అధికారులు విచారణను కూడా చేపట్టారు. గతం నుంచి అయితే జరుగుతూ ఉంది. అయితే తాజాగా కూడా మళ్ళీ ఈ రోజు కూడా చూసుకుంటే అయితే మనకు ఇప్పటికైతే అధికారులు అయితే ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఇక్కడ ఎవరైతే షార్పూర్ అనే ముఖ్యంగా మనకు పేరైతే హైలైట్ అనిపిస్తుందో ఆయనకి మాత్రం కొన్ని పలు వస్త్ర షాపులు కూడా షోరూమ్లు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పైనగా చాలా పెద్ద వస్త్ర వ్యాపారి అని కూడా తెలుస్తూ ఉంది. దానికి తోడు విచారణ ఆధారంగా అయితే ఈడీ దర్యాప్తు జరిపింది. దాదాపు 50 ఎకరాల భూమిలో అయినట్లు కూడా ఈడీ అయితే అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్పుడు జరిగిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా అమోయ్ కుమార్ కూడా ఉండడంతో అయితే ఆయన ఈడీ గతంలో కూడా విచారించింది. దాంతోపాటు ఈ రోజు కూడా అమోయ్ కుమార్ని అయితే ఈడీ విచారించడం జరిగింది పాత బస్తీలో. అయితే వీళ్ళందరూ ముగ్గురు అయితే పాత బస్తీకి చెందిన వాళ్ళని చెప్పాలి. అయితే రంగారెడ్డి జిల్లా నాగారంలోని సర్వే నెంబరు 181, 182లోని 102.2 ఎకరాల పైగా కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా అదే వివాదం ముందుకు కొనసాగుతుందనే ఉందని చెప్పాలి. అయితే తాజాగా అయితే చూస్తే అయితే ఏదైతే మనకు ఈ భూమికి సంబంధించిన లోపలికి ఎంటర్ అవ్వడానికి అయితే మనకు గేట్ ఉంటుందో అక్కడైతే 120 ఫీట్ల రోడ్డు కూడా వేసినట్టయితే తెలుస్తూ ఉంది. ఇందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకి చెందింది. బోర్డు వాదిస్తుంది. అయితే ఈ భూమి జబర్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత కాలంలో జబర్దస్త్ ఖాన్ కొడుకు హజీ ఖాన్ 50 ఎకరాలు ల్యాండ్ ని కూడా భూదాన్ బోర్డుకు దానం చేశారు. అయితే 2021లో అయితే హజీ ఖాన్ వారసులు అంటూ ఈ 40 ఎకరాలు తనదే అని చెప్పి ఖదర్ ఉనిషా కూడా ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన కోర్టు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది. అంటే కోర్టు కూడా వీళ్ళపైన సీరియస్ గా ఉందని చెప్పాలి. భూములు దానం చేయడంలో ఏంటా అని చెప్పి కోర్టు కూడా దీనిపైన చాలా సీరియస్ గానే వ్యవహరిస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ సుప్రియ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.